తెలంగాణ రాష్ట్రంలో ఇక పేద మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఈ నెల 15 స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పీవీసీ రేషన్ కార్డుల పంపిణీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆధార్ ఏటీఎం కార్డు తరహాలో ఈ కొత్త పీవీసీ రేషన్ కార్డుల పంపిణీ ఉండబోతుంది. సో ప్రధానంగా మరి అక్కడ ఇంటి యజమాని ఫోటోతో పాటు ఒక క్యూఆర్ స్కానర్ కూడా మరి రేషన్ కార్డుపై ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఎంతమందికి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతోంది. సో మరి ఇప్పటికే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ కేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్స్ సైతం మరి ఈ 31 వరకు ఛాన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా తెలంగాణలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న తెలంగాణలో నూతన పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో సీఎం పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అండ్ దాంతోపాటు వీరందరి సమక్షంలో లబ్ధిదారులకు కార్డులను నేరుగా అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ పీవీసీ రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులు అందించనున్నారు. ఇక వాటర్ ప్రూఫ్ క్రెడిట్ కార్డు పరిమాణంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్తో పాటు ఏదైతే అత్యాధునిక భద్రతా ప్రమాణాలను సైతం పొందుపరిచినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇక రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాలను మరి ధృవీకరణకు సంబంధించి అంటే ఈ కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రేషన్ కార్డుల ముద్రణ స్థాయి నుండి జిల్లాకు చేరే వరకు సురక్షితమైన రవాణా నిర్వహణపై పౌర సరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. పంపిణీ కార్యక్రమం ఎలాంటి అవంతరాలు లేకుండా సాగేందుకు జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా ఉన్నతాధికారులని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల కళ నెరవేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ కొత్త రేషన్ కార్డుల మీద మాత్రం కొంత చర్చ అయితే జరుగుతుంది. సో పాత కాగితపు రేషన్ కార్డులను త్వరలో ఇక గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ఈ పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. సో ఈ క్యూఆర్ కోడ్, ఆధార్ లింక్తో పాటు వన్ నేషన్ వన్ రేషన్ సౌకర్యాలతో కూడిన ఈ కార్డులు లబ్ధిదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన రేషన్ సేవల్ని అందించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడీఎస్ను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికే తెలంగాణ ప్రభుత్వం కీలకంగా అడుగువేసింది. 10 ఏళ్లుగా ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో భద్రతా ప్రమాణాలు, డిజిటల్ సదుపాయాలతో కూడినటువంటి పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డును అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు చేరుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఈ కాగితపు రేషన్ కార్డులు కాలక్రమేణా చిరిగిపోవడం, తడిసిపోవడం, వివరాలు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సో దీంతో లబ్ధిదారుల నెట్ సెంటర్లో లబ్ధిదారులందరూ నెట్ సెంటర్లో ఆన్లైన్ ప్రింట్లు తీసుకోవచ్చు. సో అండ్ దాంతోపాటు ఇతర ఇబ్బందులు కూడా ఎదురయ్యేది ఆ ఆన్లైన్ ప్రింట్ ద్వారా. బట్ ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొస్తోంది. ఈ కొత్త పీవీసీ కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫోటోతో పాటు ప్రత్యేక రేషన్ కార్డు నెంబర్ ముద్రించి ఉంటుంది. వెనుక భాగంలో ఆధునితన క్యూఆర్ కోడ్ ఉంటుంది. అండ్ ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, వారి వయస్సు, ఆధార్ అనుసంధాన సమాచారం వెంటనే అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థను రూపొందించారు. ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం కింద లబ్ధిదారుల రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో ఉన్నా తమకు కేటాయించిన రేషన్ సరుకులను పొందే అవకాశం ఉంటుంది. ఇక క్యూఆర్ కోడ్తో పాటు వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించి
సరుకుల పంపిణీ చేయనున్నారు. దీంతో నకిలీ కార్డులు, దళారుల జోక్యం, అక్రమాలపై మరింత సమర్థంగా నియంత్రణ సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వద్ద ఇప్పటికీ ఉన్న అర్హులైన లబ్ధిదారుల డేటాతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కార్డుల ముద్రణను పూర్తి చేసి జిల్లాలకు పంపించినట్టు తెలుస్తోంది. ఇక జిల్లాలకు అవసరమైన మేరకు కార్డుల నిల్వలు కూడా చేరుకున్నట్టుగా పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి పంపిణీ తేదీలు, తుది మార్గదర్శకాలు విడుదలైన వెంటనే స్థానిక రేషన్ డీలర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇక కొత్త వ్యవస్థ అమలులోకి రావడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన పేదలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి కొత్త పీవీసీ స్టైల్లో ఉన్నటువంటి ఈ రేషన్ మీద మాత్రం కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇంకా ఇప్పటికే అర్హులతో పాటు అనర్హులైనటువంటి వారి రేషన్కి సంబంధించి పాత కార్డులలో ఆల్మోస్ట్ 1,00,000 కార్డులు కూడా తొలగించబోతున్నట్టుగా కొంత సమాచారం అయితే మనకు స్పష్టంగా అందుతుంది. రైట్ నా ఒకసారి మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఒక్కసారి మనం డిస్కస్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పాత రేషన్ కార్డుకి కొత్త రేషన్ కార్డుకి తేడా ఏంటనేది మీకు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో మీరు గతంలో కనుక 2002 కావచ్చు, 2005 కావచ్చు, 2006 కావచ్చు, 2010 వరకు కనుక రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళ రేషన్ కార్డు ఎట్లా ఉంటుందంటే, సో కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఇక్కడ మీరు చూస్తే కొన్ని డీటెయిల్స్ అని ఇక్కడ పూర్తిగా కుటుంబ సభ్యుల వివరాలు, ఏజ్, ఇవన్నీ ఇట్లుంటుంది. సో ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి వారి ఫోటోలతో కూడినటువంటి రేషన్ కార్డు మనం గతంలో చూస్తాం. ఇదంతా కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ 2002 నుంచి 2010-12 వరకు వచ్చినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం. ఇదంతా కూడా ఇట్లుండే. ఆ తర్వాత వచ్చినటువంటి రేషన్ కార్డులు పూర్తిగా మారిపోయినాయి. ఆ తర్వాత కూడా మొత్తం ఆన్లైన్లో వచ్చినటువంటి ఆన్లైన్ ప్రింట్ ద్వారా పూర్తిగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు కూడా ఇట్లే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు ఎట్లా అంటే, మనకి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ, తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ కొంత టైటిల్తో వచ్చి కేవలం కుటుంబ సభ్యుల వివరాలు మాత్రం, అంటే పేరు, అలా ఏజ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. అండ్ దాంతోపాటు రేషన్ షాప్కి సంబంధించినటువంటి క్రమ సంఖ్య, రేషన్ కార్డుకి సంబంధించినటువంటి క్రమ సంఖ్య కావచ్చు, డిస్టిక్, ఇట్లా కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డు మీద మరి ఫోటో ఉండదు, ఎక్కడ కూడా ఫోటో ఉండదు. కేవలం ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ కుటుంబ సభ్యుల డీటెయిల్స్, ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు అనేటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ ఆధార్ నెంబరు, ఈ షాప్ నెంబర్, ఇవి మాత్రమే ఉంటాయి. గతంలో పాత రేషన్ కార్డు ఎట్లుందంటే ఒక ప్రింటెడ్ పేపర్ వచ్చేది. ఆ ప్రింటెడ్ పేపర్లో వారి ఫోటోలు ఉండేది. ఆ కింద ఆ కుటుంబ సభ్యులు, వారి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏందనేది పూర్తిగా ఉండేది. సో ఇది 1, 2 2 రకాల రేషన్ కార్డు మనం చూస్తాం. బట్ ఇప్పుడు 3వ రకం రేషన్ కార్డు రాబోతుంది. ఈ 3వ రకం రేషన్ కార్డు ఎట్లుంటుంది అంటే, మనం ఇక్కడ తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కేవలం పీవీసీ కార్డు, అంటే మనకు ఒక ఆధార్ కార్డు ఉంటుంది కదా, మినీ ఆధార్ కార్డు ఎట్లుంటుంది అట్లా మినీ ఆధార్ కార్డ్ టైప్లో మరి ఈ యొక్క రేషన్ కార్డులో పోతుంది. సో ఇక్కడ ఎందుకు ఈ కొత్తగా ఈ పీవీసీ కార్డ్ టైప్లో తీసుకొచ్చారంటే, ఇక్కడ చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెట్రో స్మార్ట్ కార్డ్ చూపిస్తున్నా, అంటే మెట్రోకి సంబంధించిన స్మార్ట్ కార్డ్, దీని ద్వారా మెట్రో ప్రయాణాలు చేస్తుంది. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో ఈ స్టైల్లో ఉండబోతుంది. ఎందుకు ఉండబోతుంది అంటే, సో గతంలో ఇవన్నీ కూడా తడిసిన చెడిపోయేటివి, పూర్తిగా వీటి మీద ఉన్నటువంటి అక్షరాలు ఇవంతా కూడా పూర్తిగా చెడిపోయి చాలామంది లబ్ధిదారులు రేషన్ కార్డు వర్షానికో లేకపోతే ఎక్కడో పెట్టిన చోట చినగడమో, ఎలుకలు తినడమో, ఇట్లా ఇబ్బందులు పడి ఆఫీసులో చుట్టూ తిరిగి నానా తంటాలు పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాబోయేటువంటి ఈ పీవీసీ స్మార్ట్ కార్డు వాటర్లో వేసినా తడిసిపోదు, చింపినా కూడా చినిగిపోదు, విరిచేసినా విరిగిపోదు, చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నది. ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడుండైనా సరే మీరు రేషన్ కార్డు తీసుకోవచ్చు. గతంలో ఎట్లుండే, కేవలం రాష్ట్రంలో మాత్రమే రేషన్ బియ్యం తీసుకోవచ్చు. కొంతమంది భయపడే వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో తీసుకోవాలంటే ఇస్తారో ఇయ్యరో అనేటువంటి అనుమానాలు ఉండే. బట్ అవన్నీ లేవు. ఇప్పుడు వచ్చేటువంటి 1 నేషన్ 1 రేషన్, ఒకటే దేశం ఒకటే రేషన్. మీరు మహారాష్ట్రలో తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో తీసుకోవచ్చు, ఇంకో రాష్ట్రంలో తీసుకోవచ్చు. ఎప్పుడు ఈ పీవీసీ స్మార్ట్ కార్డులు వచ్చిన తర్వాత, ఆగస్టు 15 తర్వాత మీకు వచ్చేటువంటి ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మరి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే, ఇక్కడ కుటుంబ సభ్యుని యొక్క ఫోటో ఉంటుంది, బ్యాక్ సైడ్లో మీ డీటెయిల్స్తో పాటు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మరి ఈ క్యూఆర్ కోడ్ తోటి ఏం బెనిఫిట్ అంటే, ఒక్కసారి మీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే, మనం ఆధార్ కార్డు మీద చూస్తాం, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీ ఆధార్ కార్డుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తాయి. అట్లనే ఈ కొత్తగా రాబోయేటువంటి స్మార్ట్ కార్డులో కూడా
మీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డేటా మొత్తం వస్తుంది, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, సో ఇట్లా పూర్తి డేటా వస్తుంది, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఏంటి, ఇట్లా పూర్తి డేటా వస్తుంది. సో ఇది పీవీసీ కార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పీవీసీ కార్డు తరహాలో రాబోతున్నది. సో ఇప్పటికీ ఒక లక్ష కార్డులను తొలగించినటువంటి అవకాశం ఉంది. అంటే 1,00,000 కార్డులు ఎందుకంటే ఇవన్నీ అనర్హులు, వీళ్ళ అర్హులు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలుండో లేకపోతే మరి పూర్తిగా బాగా రిచ్ కుటుంబం అయ్యిండు కూడా మేము బిలో పావర్టీ కింద బతుకుతూ ఉన్నాం, మేము నిరుపేద కుటుంబాలం, మేము మధ్య తరగతులం అని చెప్పేసి మరి తప్పుడు కాగితాలను చూపించి తప్పుడు సమాచారం ఇచ్చి కొంతమంది రేషన్ కార్డు పొందిన వాళ్ళు ఉంటారు. సో అటువంటి వారి జాబితాను కూడా మరి ఐడెంటిఫై చేసి వీళ్ళందరూ అనర్హులని 1,00,000 రేషన్ కార్డులు తొలగించేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో కేవలం ఇప్పుడు దాదాపు 1.5 కోట్ల మందికి మరి కొత్త పీవీసీ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలల రేషన్ పంపిణీ జరుగుతున్నది. ఆగస్టు 31 వరకు మనకు ఈకేవైసీకి సంబంధించి కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది. సో ఎంత వీలైతే అంత తొందరగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నది. ఈ ప్రక్రియ సంగారెడ్డి వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ నెల 15 స్వతంత్ర దినోత్సవం నాడు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నాడు. ఆ తర్వాత 119 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, అక్కడటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతుంది. సో రైట్ నౌ ఇది మొత్తం మీద కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో మరి మీరు ఇప్పటివరకు ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే ఈకేవైసీ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో రాబోయేటువంటి మరి 15వ తారీఖు కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి కాబట్టి ఇంకెవరైనా రేషన్ అప్లై చేసుకోకపోతే, రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోకపోతే మరి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేటువంటి ఛాన్స్ కూడా మనకి ఇంకా ఒక 1 వీక్ 15 రోజులు స్పష్టంగా కనిపిస్తుంది.